ఇద్దరం దెబ్బలాడుకుంటుంటే మధ్యలో 12 గంటలకి లింగోద్భవ కాలంలో లింగం ఆవిర్భవించింది అంటే ఇదే మన మించింది కదా అని తెలియాలిగా, దాన్ని చూడాలిగా. దివ్య దేహము అంటే అర్థం అదే కదా, దిగంబరాయ దిక్కులన్నీ వ్యాపించింది అంటే అర్థం అదే కదా. ఈ అజ్ఞానులు ఇద్దరు చూడడం మానేసి ఏం చేశారు, ఎదురుగా ఉన్న శివుణ్ణి నమస్కరించడం, తెలుసుకోవడం, అహంకారం పోగొట్టుకోవడం మానేసి బ్రహ్మ ఆకాశం హంస రూపంలో ఆకాశంలోకి వెళ్ళాడు. పైన దీని అంతు ఎక్కడుందో కనుక్కుందాం, అక్కడ మందార పువ్వు మల్లె పువ్వు పెడదామని పూల మార్కెట్కి వెళ్ళాడు. ఈయన బుద్ధి అలా ఉంది. అక్కడ అహంకారం ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. విష్ణుమూర్తి అయినా పోని జ్ఞానంతో వ్యవహరించాడా, ఆయన అంతు కనుక్కుంటే నేను మూలం ఏమిటో కనుక్కుంటా అని భూమిని తవ్వాలంటే పోరలున్న ఆకారం కావాలి కాబట్టి ఈయన కర్మ కాలిపోయి వరాహ రూపం ధరించాడు. విష్ణువు వరాహం అయ్యాడు అంతే. కనుక ఆలోచనలు మారితే మన బతుకులు ఇలాగే అవుతాయి. విష్ణుమూర్తి వరాహం అవుతాడు. అవి మరి తవ్వాలంటే అంతే కదా, తవ్వుకుంటూ కిందకి వెళ్ళాడు. ఎంత కిందకి వెళ్ళినా ఏం దొరకలేదు, ఆయనకి పైకి వెళ్ళినా ఏం దొరకలేదు. ఇప్పుడు ఆలోచించండి, శివుడు ఎప్పుడు దొరుకుతాడు? కిందకి తవ్వుకుంటూ వెళ్ళిన విష్ణుమూర్తికి దొరకలేదు, పైకి ఎగురుకుంటూ వెళ్ళిన విష్ణుమూర్తికి దొరకలేదు. ఇద్దరు ఈ పనులు మానేసి ఎదురుగా ఉన్న శివలింగానికి నమస్కరిస్తే దొరుకుండేవాడు ఖచ్చితంగా. అంటే మనం కూడా జీవితంలో ఆలోచించాలి. కిందకి తవ్వుకుంటూ వెళ్ళడం అంటే గత జ్ఞాపకాలు తవ్వుకుంటూ ఉండడం. అస్తమా 10 ఏళ్ల క్రితం ఎంత బాధపడ్డా, నేను ఇప్పుడు ఎవడడిగాడమ్మా ఆ విషయాలని, ఎందుకు ఎడుతున్నావు శివరాత్రి పూట? నిన్నటివి మొన్నటివి కాదండి, 25 ఏళ్ల క్రితం నాటివి కూడా తవ్వుకోవడమే. ఎవడు తవ్వుకోమన్నాడు? ఎవరైనా అడిగే అవసరమా? అవసరమైన జీవిత చరిత్ర రాయవే అంటే రాద్దాం, అదేం లేదు కదా. అలాగే కొంతమంది ఊహలు, ఇప్పుడు ఎలా ఉన్నావు, 2 ఏళ్ళు పోయాక తరలా ఎలా ఉంటావు, 2 ఏళ్ళు పోయాక నువ్వు ఉండవమ్మా, నీకు ఎందుకు గొడవ? తరలా ఎలా ఉంటే నీకే, నువ్వు ఉండవుగా. అది మళ్ళీ భయం, నేను ఉండకపోవడం ఏంటి, ఉంటా, నువ్వు నీ ఇష్టమేనా? ఇద్దరం దెబ్బలాడుకుంటుంటే మధ్యలో 12 గంటలకి లింగోద్భవ కాలంలో లింగం ఆవిర్భవించింది అంటే ఇదే మన మించింది కదా అని తెలియాలిగా, దాన్ని చూడాలిగా. దివ్య దేహము అంటే అర్థం అదే కదా, దిగంబరాయ దిక్కులన్నీ వ్యాపించింది అంటే అర్థం అదే కదా. ఈ అజ్ఞానులు ఇద్దరు చూడడం మానేసి ఏం చేశారు, ఎదురుగా ఉన్న శివుణ్ణి నమస్కరించడం, తెలుసుకోవడం, అహంకారం పోగొట్టుకోవడం మానేసి బ్రహ్మ ఆకాశం హంస రూపంలో ఆకాశంలోకి వెళ్ళాడు. పైన దీని అంతు ఎక్కడుందో కనుక్కుందాం, అక్కడ మందార పువ్వు మల్లె పువ్వు పెడదామని పూల మార్కెట్కి వెళ్ళాడు. ఈయన బుద్ధి అలా ఉంది. అక్కడ అహంకారం ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. విష్ణుమూర్తి అయినా పోని జ్ఞానంతో వ్యవహరించాడా, ఆయన అంతు కనుక్కుంటే నేను మూలం ఏమిటో కనుక్కుంటా అని భూమిని తవ్వాలంటే పోరలున్న ఆకారం కావాలి కాబట్టి ఈయన కర్మ కాలిపోయి వరాహ రూపం ధరించాడు. విష్ణువు వరాహం అయ్యాడు అంతే. కనుక ఆలోచనలు మారితే మన బతుకులు ఇలాగే అవుతాయి. విష్ణుమూర్తి వరాహం అవుతాడు. అవి మరి తవ్వాలంటే అంతే కదా, తవ్వుకుంటూ కిందకి వెళ్ళాడు. ఎంత కిందకి వెళ్ళినా ఏం దొరకలేదు, ఆయనకి పైకి వెళ్ళినా ఏం దొరకలేదు. ఇప్పుడు ఆలోచించండి, శివుడు ఎప్పుడు దొరుకుతాడు? కిందకి తవ్వుకుంటూ వెళ్ళిన విష్ణుమూర్తికి దొరకలేదు, పైకి ఎగురుకుంటూ వెళ్ళిన విష్ణుమూర్తికి దొరకలేదు. ఇద్దరు ఈ పనులు మానేసి ఎదురుగా ఉన్న శివలింగానికి నమస్కరిస్తే దొరుకుండేవాడు ఖచ్చితంగా. అంటే మనం కూడా జీవితంలో ఆలోచించాలి. కిందకి తవ్వుకుంటూ వెళ్ళడం అంటే గత జ్ఞాపకాలు తవ్వుకుంటూ ఉండడం. అస్తమా 10 ఏళ్ల క్రితం ఎంత బాధపడ్డా, నేను ఇప్పుడు ఎవడడిగాడమ్మా ఆ విషయాలని, ఎందుకు ఎడుతున్నావు శివరాత్రి పూట? నిన్నటివి మొన్నటివి కాదండి, 25 ఏళ్ల క్రితం నాటివి కూడా తవ్వుకోవడమే. ఎవడు తవ్వుకోమన్నాడు? ఎవరైనా అడిగే అవసరమా? అవసరమైన జీవిత చరిత్ర రాయవే అంటే రాద్దాం, అదేం లేదు కదా. అలాగే కొంతమంది ఊహలు, ఇప్పుడు ఎలా ఉన్నావు, 2 ఏళ్ళు పోయాక తరలా ఎలా ఉంటావు, 2 ఏళ్ళు పోయాక నువ్వు ఉండవమ్మా, నీకు ఎందుకు గొడవ? తరలా ఎలా ఉంటే నీకే, నువ్వు ఉండవుగా. అది మళ్ళీ భయం, నేను ఉండకపోవడం ఏంటి, ఉంటా, నువ్వు నీ ఇష్టమేనా? ఇద్దరం దెబ్బలాడుకుంటుంటే మధ్యలో 12 గంటలకి ఇప్పుడు గురువుగారు చెప్పిందంతా మనం విన్నాం కదా. దీనివల్ల మనం గ్రహించవలసింది అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా. ఎంతసేపు ఎవరు చెప్పినా ప్రజెంట్లోనే ఉండాలి. కానీ చాలామందికి, ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా చాలా ఎక్కువ ఈ తవ్వుకోటాలు ఇవన్నీ కదా. ఇటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళం అందరం మనం అవి మానుకుని ప్రస్తుతం ప్రజెంట్లో వర్తమానంలో ఉండి మనకి ఏది లభించిందో దాన్ని ఆనందంగాను యాక్సెప్ట్ చేసి మన కృతజ్ఞతాపూర్వకంగా జీవితాన్ని గడిపితేనే మన జీవితాలు సుఖంగా సాగిపోతాయని ఇప్పుడు మన గరికపాటి గురువు గారు చెప్పిన ప్రసంగంలో అర్థం. అది గ్రహించి ఆ విధంగా జీవితాన్ని మార్చుకుని ఉంటే, ఇటువంటి అలవాట్లు గతం తవ్వుకునే అలవాట్లు ఉన్నవాళ్ళు ఉంటే కనుక అలాగా ఉండాలి. ఇది భక్తి మార్గం ఒక్కటే నాకు తెలిసి బాగా అది ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను.
ఈ మహాశివరాత్రి లింగోద్భవ కాలం. ఆ తర్వాత మనం లింగం ఉద్భవించింది, దానివల్ల మనం తెలుసుకోవాల్సిన జీవిత సత్యం. ఎంత బాగా చెప్పారో, అందుకనే నేను 2 సార్లు అది రిపీట్ చేశాను. ఒకసారి వింటే ఎక్కడ పడుతుంది నా మనసుకని అంతే ఇలాగ చేశానన్నమాట. చేసుకుని మళ్ళా వింటూ ఉంటే ఏదైనా సరే వినగానే సరిపోదు కదా, ఆచరించాలంటే పదే వినాలి అన్ని మంచి విషయాలు. అప్పుడు మనకి కాస్తైనా బుర్రకెక్కుతుంది. అప్పుడు మనం అది మన నిత్య జీవితంలో అమలుపరచగలుగుతాము అన్నది నా అభిప్రాయం. ఇంతే, ఇలాగ జీవించాలి. ఉప్పు కారం తిని మనం అన్ని రకాల స్వభావాలు మనస్తత్వాలు ఉన్న సమాజంలో బతుకుతున్నప్పుడు ఎన్నో మార్పులు చేర్పులు చేసుకోవాలి. తర్వాత జీవితం చివరిలోకి వచ్చేసిన చివరి దశలో, అంతిమ దశలో కూడా ఎన్నో నేర్చుకుని జాగ్రత్తగా బ్రతకాలి. ఇప్పుడు నాకు 73 నడుస్తుంది. ఇలాగా 70 దాటిన వాళ్ళకైతే ఇంకా ఇవన్నీ చూసుకోవాలి అని నేను అనుకుంటాను, జాగ్రత్తగా బ్రతకటానికి. ఇవన్నీ ఈశ్వర, పరమేశ్వర, కాశీ విశ్వనాథ, నువ్వు నన్ను సన్మార్గంలో నడిపించు స్వామి. ఈ వికారాలన్నిటికీ తట్టుకునే శక్తినిచ్చి, అటువంటి వాటికి వికారాలకి లోను కాకుండా జీవితాన్ని గడిపే శక్తిని ప్రసాదించు. కాశీ అన్నపూర్ణ మాత, కాశీ విశాలాక్షి మాత, ఈ మహాశివరాత్రి, రేపు మహాశివరాత్రి ఆదివారం 15 ఫిబ్రవరి 15, 2026. నేను ఇవాళ మాట్లాడుతున్నాను, శనివారం. అందరికీ కూడాను ముక్తిని ప్రసాదించు, ముక్తిని పొందే మార్గంలో మమ్మల్ని అందరినీ నడిపించు. ఎవరైతే ఆసక్తులై ఉన్నారో, ఎవరైతే వికారాలతోటి కూడి ఉన్న మనస్తత్వాలు ఉన్నారో, అటువంటి మమ్మల్ని అందరినీ కూడా సన్మార్గంలో నడిపించు, ముక్తికి దారి చూపించు. ఒక్కటి జీవితం, ఉత్కృష్టమైన మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకునే శక్తిని ప్రసాదించు. ఇంకెప్పుడు తెలుసుకుంటాము, అంతా అయిపోయింది కదా అని అనుకుంటాను. పరమేశ్వర, పరమేశ్వరి పాహిమం. కాశీ అన్నపూర్ణ మాత, కాశీ విశాలాక్షి మాత, కాశీ విశ్వనాథ ప్రభు పాహిమం. అలాగే నేను ఇంకొకటి మర్చిపోయినప్పుడు చెప్పట్లేదు, నేను ఎప్పుడో చదివాను. శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః, ఓం శ్రీ ఉమేశ్వరాభ్యో నమః అని సతీ సమేతంగా పరమాత్మని తలుచుకోమని ఎవరో చెప్పారు, లేకపోతే ఎక్కడైనా చదివానో గుర్తులేదు. ఇంకప్పటి నుంచి అలాగా ఒక్కడనే కాకుండా మనసులోనూ అలా నామజపం చేసుకుంటూ ఉంటే చాలు. ఇద్దరిని కలిపి చేసుకోమని చెప్పారు. ఇది ఎప్పటి నుంచో నేను చెప్పానో లేదో నా వీడియోల్లోనూ, అలా కూడా అలవాటు చేసుకోవాలట మనం. కాశీ విశ్వనాథ మహారాజ్కి జై, కాశీ అన్నపూర్ణ మాతాకి జై, కాశీ విశాలాక్షి మాతాకి జై, విష్ణు భగవాన్కి జై, మహాలక్ష్మి మాతాకి జై, గణేష్ మహారాజ్కి జై. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నా వీడియోలు చూస్తున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాశీ విశ్వనాథుడి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్ for watching all of my videos. Thank you.